పెండ్లి కుమారుడు యేసుని కనుగొని సాగుదమా ఎదురేగుదమా. పెండ్లి కుమారుడు యేసుని కనుగొని సాగుదమా ఎదురేగుదమా. స్వాగతమీయగ సుమములతో కాగడ జ్యోతుల కాంతులతో. స్వాగతమీయగ సుమములతో కాగడ జ్యోతుల కాంతులతో. దేదీప్య దీపాల ప్రమిదలతో దేదీప్య దీపాల ప్రమిదలతో సాగుదమా ఎదురేగుదమా. సాగుదమా ఎదురేగుదమా. పెండ్లి కుమారుడు యేసుని కనుగొని సాగుదమా ఎదురేగుదమా. ప్రియ సహోదరి సహోదరులారా, సాయంకాల శుభాశీస్సులు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈనాటి ఈ దివ్య పూజాబలి ప్రత్యేక ఉద్దేశములు: గుంటూరు మేత్రాసనం, నల్లబాడు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మేరీ సంజయ్, అనూష. ఈరోజు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలోని బిడ్డలందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వారి తలంపు నెరవేరాలని, మరియు గుంటుపల్లి ఎన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లాజర్ బోస్, ప్రసాద్, సిస్టర్ ఆగ్నేస్, సిస్టర్ ఇనిగో, పోలిశెట్టి మేరీ, జసింత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. ఈనాటి దివ్య పూజ బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస్త ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నంది కొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్ను గత కాలమంతా కాచి కాపాడి ఎంతో అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతగా రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింతగా దీవించి అభివృద్ధి పదములో నడిపించుమని ఆంతోని స్నేహిత్, మహిమ వర్షిణులకు దేవుని దీవెనలు సమృద్ధిగా ప్రసాదించమని జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు సమర్పించుచున్నారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా సమస్త మానవాళిని కాపాడమని భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీమతి కందుల జయశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. కోడదల అంతోనిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము గడియన్నారం విచారణ, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాగణ మల్లవర ప్రకాష్ గారికి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం దయచేయమని యేసు తిరుహృదయం మరియు మరియమాత పేరిట కలుసాని పుష్ప, జోజిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కిలారి శ్రీనివాసరావు, మణిదీప్, జ్యోతి బాలలకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, మనదీపుకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పించుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు శిలువ విలువను గురించి ఈరోజు మనకు మొదటి పట్టణములో తెలియచేస్తూ ఉన్నారు. ఆయన వినిపిస్తున్నటువంటి ఒక వాక్యము, యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు జ్ఞానమును వెతుకుచున్నారు, కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే బోధించుచున్నాము అని పలుకుచున్నాడు. ఆ సిలువ వలన మనకు లభించినటువంటి ఆ రక్షణను అందచేయటమే మనము ముఖ్యమైనటువంటి సందేశముగా కలిగి ఉన్నామని వారి యొక్క ఉద్దేశము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ చివరికి ఆయన శిలువ మరణాన్ని కూడా అంగీకరించి మన కొరకు తాను బలి అయి ప్రాణములను అర్పించారు. అంత రక్షణ సాధకమైనటువంటి శిలువను మనం ఎప్పుడూ కళ్ళ ముందు నిలబెట్టుకొని ఆ శిలువను చూస్తూ ముందుకు సాగినట్లయితే చివరికి ఆ ప్రభు ధరికి మనము చేరుకోగలం. ఆ విధముగా ప్రభుని అనుసరించి మంచి చేయటములో, దేవుని చిత్తమును అనుసరించటములో మనము కృతనిశ్చయులమై జీవించాలని నేర్చుకుందాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప పని. అనగా మన క్రియల ద్వారా దేవుని మహిమపరిచేటువంటి ఒక బాధ్యతని కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనము మంచి క్రియల ద్వారా ఈ లోకంలో జీవిస్తుంటామో మనం ఆశించినటువంటి మోక్ష బహుమానాన్ని ప్రభుదాన్ని చేరుకునే భాగ్యం లభిస్తుంది. కనుక మరొకసారి ఈ దివ్య పూజ బలి, ఆ రక్షణ బలిని ఈ సమయంలో కొనసాగిస్తున్నటువంటి మనము యోగ్యంగా పాలు పంచుకొనుటకు సిలువను ఎల్లప్పుడూ కూడా మన కళ్ళ ముందు ఉంచుకొని శ్రమలను కూడా అంగీకరించి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుంటాం. అనేక మారులు మన పనులను, మన బాధ్యత నిర్లక్ష్యం చేసి చిన్న కష్టాన్ని కూడా మనం అంగీకరించకుండా ఉన్నందుకు ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపు, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపు, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఉంచుదవు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపము. స్థిరము కాని ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందమును లభించు స్థలము పైన నీ హృదయం లగ్నమై ఉండినట్లు కరుణింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము. యూదులకు ఆటంకమును అన్యులకును అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెనే కానీ జ్ఞానస్థానమును వసుకుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని ఎక్కడా, పండితుడు ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారికి రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును అన్యులకును అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలయనా దేవునిని అవివేకమని తోచున్నది మానవుని వివేకము కంటేనూ గొప్పది, దేవుని బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటే దృఢమైనది. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. లోకమంతయు ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువుని స్తుతించుట యుక్తము. తంత్రి వాద్యములతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలములతో ఆయనను కీర్తింపుడు. అందరూ లోకమంతయు ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములైన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ లోకమంతయు ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభుని అచంచల ప్రేమతో నిండియున్నది. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా ఆలకింతును ఈ శుభవేళ, దేవా ఆలకింతును ఈ శుభవేళ, నీ
శుభవచనం నీ ప్రియవచనం నీ శుభవచనం నీ ప్రియవచనం ముదముతో మనసారా ముదముతో మనసారా హల్లెలూయా 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 బహురమ్యమైనది నీ శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం బహురమ్యమైనది నీ శుభవచనం ధరణికి బహుమానం నీ ప్రియవచనం ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెళ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినుబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగటికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలయన ఆ రోజును ఆ గడియను మీరు ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు 10 మంది కన్యకల యొక్క ఉపమానమును తెలియచేస్తూ మనలందరినీ కూడా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నారు. 10 మంది కన్యకలు కూడా పెళ్లి కుమారుని యొక్క రాకడ కొరకు, ఆ పెళ్లి మహోత్సవములో పాలు పంచుకొనుట కొరకు వేచి ఉన్నారు. అందరూ కాగడాలు తెచ్చుకున్నారు. ఆ కాగడాలు వెలిగించుకొని
ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన రాగానే ఆ పెళ్లి మహోత్సవంలోనికి వెళ్ళాలని వారు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి వలె మనమందరము కూడా, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనమందరము కూడా ప్రభు ఎప్పుడు వస్తారు, ఆయనను మనల్ని ఎప్పుడు తన రాజ్యంలోనికి చేర్చుకుంటారు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమనగా, మరి ఆ 10 మంది కన్యకలు ప్రభు రాకడ కొరకు వేచి చూస్తున్నప్పటికీ వారిలో ఉన్న తేడాన్ని గమనించమని ప్రభు ఉపమానములో మనకి తేటతెల్లం చేస్తున్నారు. 5 మరి వారి యొక్క కాగడాలతో పాటు పాత్రలలో నూనె తీసుకొని వచ్చారు. ఆలస్యమైన ప్రభు ఏ గడియలో వచ్చినా వారి యొక్క కాగడాలు కడుగట్టి పోకూడదు అన్నటువంటి యొక్క ముందు చూపుతో, శ్రద్ధతో, తెలివిని ఉపయోగించి నూనెను తీసుకొని జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త పడ్డటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కానీ మరి 5 అవివేకవతులుగా చూపించబడుతున్నారు. ఎందుకనగా వారు ముందు చూపు లేనటువంటి వారుగా, పరిస్థితి ఎలా ఉన్నప్పటినీ ఆ యొక్క పరిస్థితికి అనుగుణంగా నిలవగలిగేటువంటి పరిస్థితిని వారు గుర్తించలేకపోయినారు. మరి వారు పాత్రలలో నూనెను తీసుకొని రాలేక వారి యొక్క కాగడాలు కడగట్టి ఆరిపోయే పరిస్థితిలో బయటికి వెళ్ళిపోయారు. మరి ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చినటువంటి క్షణములో వారు అక్కడ లేకుండటం జరిగింది. వారు చివరికి వివాహ మహోత్సవ గదికి బయట నిలబడి ప్రభు కొరకు మొరపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ప్రయోజనం లేదని ఉపమానం మనకు తెలియచేస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు మన నుండి కోరేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ ఉపమానం నుండి గ్రహిస్తాం. ఏంటిది ఆ యొక్క వివేకవతులు మనకు చూపిస్తున్నారంటే, మనము కూడా మన జీవితంలో తెలివి కలిగి, ముందు చూపు కలిగి, జాగ్రత్తగా పయనించాలి, మెలకువగా ఉండాలి అని ప్రభువే పిలుపునిస్తున్నారు. ఒక రకంగా హెచ్చరిస్తున్నారు. ఏ గడియలో ప్రభు వస్తారో మనకెవ్వరికీ తెలియదు. మరి ఈరోజే కావచ్చు, రేపే కావచ్చు, ఈ రాత్రే కావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు మనము సిద్ధంగా ఉండేటట్లుగా, మన యొక్క దివిటీలు వెలుగుతున్నట్టుగా మన జీవితాలు ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు. ఏమిటి ఆ నూనె? ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాసము వెలుగుతూ ఉండాలి. అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది విశ్వాసం? ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత యాకోబు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 17వ వచనములో తెలియచేస్తున్నారు. క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవము అంటున్నారు. అంటే ఆ యొక్క విశ్వాసము వెలగదు. ఆ క్రియలే ఆ విశ్వాసాన్ని వెలుగుచుండేటట్లు చేస్తూ ఉన్నాయని మనకు ఆయన తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మన యొక్క జీవిత కాలంలో ఆ మంచి క్రియలు చేస్తూ విశ్వాసాన్ని వెలిగించుకుంటూ నడిచినట్లయితే ప్రభు ఏ గడియలో వచ్చినా కూడా మనం సంసిద్ధంగా ఉన్నటువంటి వివేకవంతులైన కన్యకల్ని పోలి ఉంటున్నామని గ్రహించవలసినటువంటి విషయం. ఒకసారి ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒక ధనికుడు వచ్చినాడు. మరి అతడు గురువుగారు దేవునితో ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి ఫాదర్ గారిని ఒక ప్రశ్న అడిగాడు. ఫాదర్ గారు, మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, దేవునితో మాట్లాడుతూ ఉంటారు కదా, మిమ్మల్ని ఒక విషయము అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈసారి ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఆ దేవుణ్ణి అడగండి ఫాదర్ అన్నాడు. ఏంటిది అంటే, నేను ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటానా ఫాదర్? మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమున్నదో నా కోసం తెలుసుకొనగలరా ఫాదర్
అని అడిగాడు. ఫాదర్ గారు సరే అన్నారు. కొన్ని రోజుల తర్వాత ధనికుడు తిరిగి ఫాదర్ గారి దగ్గరకు వచ్చి, ఫాదర్ గారండి, నేను ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మరి నాకు పరలోకం చేరుకునేటువంటి భాగ్యం లభిస్తుందా, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడని అడిగాడు. అప్పుడు గురువుగారు ఆయనకి ఈ విధముగా జవాబు చెప్పారు. ఏమిటంటే, అయ్యా, నా దగ్గర నీకు 2 వార్తలు ఉన్నాయి. ఒకటి శుభవార్త, రెండవది దుర్వార్త. శుభవార్త ఏమిటంటే, నువ్వు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావని దేవుడు అన్నాడు. కానీ దుర్వార్త ఏమిటంటే, ఈరోజే నువ్వు చనిపోతావని దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు చాలా బాధతో తల ఉంచుకొని దుఃఖపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఎందుకనగా ఇప్పటి వరకు తన జీవితంలో ధనాన్ని సంపాదించుకోవటం కొరకే తన సమయమంతా వెచ్చించాడు. మరి ఇక ఆ సంపద అంతా ఏమైపోతుంది, దాన్ని ఉపయోగించి ఒక మంచి కార్యమన్నా చేయలేదే అని చెప్పి తనలో తాను మదనపడుతూ ఆయన తిరిగి వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడనేది ప్రధానం కాదు. కానీ ఈ ఊపిరి ఉన్నప్పుడు, ఈ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు నువ్వు చేసే పని ఏంటి? మనకొక నానుడి ఉన్నది. ఏంటంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. మన వ్యవసాయదారులు ఏం చెప్తున్నారంటే, అదును బట్టి పని చేయాలి, అప్పుడు పంట బాగా వస్తుంది అంటారు. మరి దీపం ఉన్నప్పుడు ఇల్లు మనం చక్కబెట్టుకోవాలంటే, మరి ప్రాణం ఉన్నప్పుడే మనం కూడా ఈ లోకంలో చేసే మంచి పని చేయాలని, అప్పుడే దేవునితో మనం పరలోక రాజ్యంలో ఆనందించగలుగుతాం. ఆ యొక్క కన్యకలు ఆ కాగడాలు వెలిగించుకుంటూ ఆ పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మరి ఆ గదిలో ప్రవేశించి ఆ వివాహ మహోత్సవంలో పాలు పంచుకొని ఆ పెళ్లి కుమారుని యొక్క ఆనందంలో పాలు పంచుకోవాలనే కదా వారి యొక్క తపన. దాని కొరకే వారు వెలిగించుకొని ఆ రాత్రంతా పడిగాపులు గాస్తూ ఆయన కోసం ఆ వివేకవతులు నిలబడి ఉన్నారు. నూనె కూడా తెచ్చుకొని సిద్ధముగా ఉన్నారు. మరి భూలోకంలో మనం జీవిస్తూ ఊపిరి ఉన్నంతసేపు, దేవుడిచ్చినటువంటి ఊపిరిని కలిగి ఉన్నంతసేపు మరి ఆయన మహిమ కోసం మనం మంచి కార్యాలు చేస్తూ జీవిస్తే, దేవుడు ఎప్పుడు పిలిచినా మనం సిద్ధముగా ఉన్నట్లు ఆయన పరలోక రాజ్యంలో చేరే అర్హతని సంపాదించగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నారంటే, రోమీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనములో, ఏలయన వారి క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తికి బహుకరించును. ఆ యొక్క పరలోక ఆనందం అనేది మన కోరికనే రాదు, మన యొక్క మంచి కార్యములను పట్టే వస్తున్నది. మనం చేసే ప్రతి కార్యము దేవుడు లెక్కలోనికి తీసుకుంటారు. మరి ఏ పుణ్యం నువ్వు సంపాదించుకుంటున్నావు, ఏ యొక్క దాన ధర్మము, ఏ చిన్న మంచి పని నీవు సమాజం కొరకు, తోటి వారి కొరకు, దేవుని మహిమ కొరకు నువ్వు చేస్తున్నావని గమనించాల్సినటువంటి అవసరం. మరొక చోట ప్రభువే స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనములో చెబుతూ ఉన్నారు, మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇచ్చును. దాని కొరకే మనం వేచి చూస్తున్నాం. ప్రభు ఎప్పుడు వస్తారు, తన 2వ రాకడ ఏ రోజు జరుగుతుంది, ఏ గడిలో జరుగుతుందో మనకు తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలము లభిస్తుంది. మరి అటువంటి నూనె విశ్వాస క్రియలు మనం ఏం చేస్తున్నామని, ఈరోజు జ్ఞానంతో జీవిస్తున్నామా, మెలకువతో జీవిస్తున్నామా, మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమ కొరకు పాటుపడుతున్నామని చూడమని ప్రభు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు చివరిగా మనకిస్తున్నటువంటి పిలుపు ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనములో తెలియజేస్తున్నారు,
భయముతోనూ జాగరూకతతోనూ మీ రక్షణ కొరకై శ్రమింపుడు. శ్రమ లేకుండా ఏది రాదండి. మరి ఆ అవివేకవతులు ఏ విధంగా కష్టపడి నూనె తెచ్చుకున్నట్లయితే వాళ్ళు తిరిగి ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సినటువంటి అవసరం రాబోయేది కదా. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధముగా ఉండేవాళ్ళు కదా. మరి ఆ ముందే ఆ పడేదో ముందు చేసుకొని ఉంటే బాగుండేది కదా. అంత శ్రమ తీసుకోలేదు కాబట్టి చివరికి వాళ్ళు అవకాశాన్ని కోల్పోయారు. మరి మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు ఇస్తున్నటువంటి యొక్క సూచన బట్టి భయముతో, ఒంట్లో భయం ఉండాలంటారు. అటువంటి యొక్క విధానంలో మన విశ్వాస జీవితంలో కూడా భయం కలిగి, శ్రద్ధ కలిగి, జాగరూకతతో మనము శ్రమించినట్లయితే రక్షణ భాగ్యమును అందుకొనగలమని తెలియచేస్తున్నారు. లేని ఎడల మనం ఎలా ఉంటున్నాము? ప్రభు తెలియచేసేది ఏమిటంటే, ఆ 5 అవివేకవతులు బయటికి వెళ్ళి తిరిగి వచ్చారు. మరి పెళ్లి కుమారుడు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వివేకవతులు 5 మాత్రమే పెళ్లి కుమారుడితో లోపల ప్రవేశించారు. తలుపులు మూసేశారు. వీరు వచ్చి తలుపులు కొట్టడం, బాధటం పెట్టి ప్రభు 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 అని అరుస్తున్నారు. అప్పుడు ఏమన్నారు? ప్రభు లోపల నుండి, మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. మరి అలానే మనం కూడా ఇక్కడ ఏదో మేము మంచి వాళ్ళమని చెప్పి ప్రభు ప్రభు అని నన్ను సంబోధించే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ దేవుని చిత్తానుసారముగా, నా తండ్రి చిత్తానుసారముగా జీవించువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభు మత్తయి సువార్త 7:21 వచించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మనము ఆ వివేకవతుల వలె ఎప్పుడు కూడా జాగరూకత కలిగి మన యొక్క మంచి క్రియలయందు మన జీవితాన్ని జీవిస్తూ దాంట్లో నిమగ్నమై ప్రభు రాకడ కొరకు సంసిద్ధంగా ఉండేటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని మనకు ప్రసాదించమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రత్యేక అవసరముల కొరకై ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మానవుల యొక్క రక్షణార్థం కొరకు మీరు మీ ఏకైక కుమారుని మా కొరకు పంపించి వారి యొక్క శిలువ మరణం ద్వారా మానవ జాతిని రక్షించున్నారు ప్రభువా. అటువంటి యొక్క రక్షణ కార్యమునకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడేటట్లుగా తిరుసభ చేస్తున్నటువంటి యొక్క సేవలను ఫలింపచేయండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాన్లను, గురువులను, బోధకులందరినీ కూడా ఆశీర్వదించి వారందరికీ కూడా వలసిన వివేకమును, జ్ఞానమును ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము విశ్వాసులముగా ప్రభువా సజీవముగా ఉండేటువంటి విశ్వాసమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా క్రియలతో కూడినటువంటి విశ్వాసమును మేము జీవింపగలిగేటువంటి యొక్క ఆత్మశక్తిని మా అందరికీ ప్రసాదించి నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, మానవ బలహీనత వలన ప్రభువా అనేక మార్లు మేము నిర్లక్ష్య ధోరణితో జీవిస్తున్నాం, వాయిదా పద్ధతిలో జీవిస్తున్నాం. ఈరోజు కాదు తర్వాత చేస్తామన్నటువంటి తలంపుతో మేము నిర్లక్ష్య విధానముని అనుసరిస్తున్నాం. అటువంటి మా ధోరణి తొలగించి విశ్వాసాన్ని ఆచరణలో పెట్టి మంచి క్రియల ద్వారా చివరిగా మీ నుండి ప్రతిఫలం ఆశించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ఇంకా మిమ్మల్ని తెలుసుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రభువా. అటువంటి వారందరికీ కూడా మీ యొక్క సువార్తను ప్రకటించి మీ శిలువ మరణం ద్వారా సాధించినటువంటి యొక్క ఆ రక్షణ భాగ్యాన్ని ప్రభు అనేకులకు తెలియచేసే విధముగా, ఆ శిలువ యందే నిజమైన రక్షణ కలదని పౌలు ప్రకటించినటువంటి విధముగా ప్రకటించేటువంటి భాగ్యాన్ని తిరుసభకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, దయగల తండ్రి, ఇంతకాలం మాకు మంచి వర్షం దయచేసి మరియు పాడి పంటలను కూడా ఈ సంవత్సరం సమృద్ధిగా పొందగలిగేటట్లుగా తగినటువంటి సకాలములో మంచి వాతావరణం, అనుకూలమైన వాతావరణం ప్రసాదించి
మరి ప్రజలు వ్యవసాయదారులందరి యొక్క శ్రమలను ఫలింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ దివ్యవాణి దాతలందరినీ మీకు సమర్పించుతున్నాం ప్రభువా. మరి వారెంతో ఇష్టముతోనూ త్యాగముతోనూ మంచి కార్యముగా భావించి దీనికి తోడ్పడు వారందరినీ కూడా ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, దయగల తండ్రి, ఈ దిన పూజ బలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కాచి కాపాడండి. వారు అతను ఆశించినటువంటి మేలులను, ఆయురారోగ్యములను, మంచి భవిష్యత్తును, మరణించిన ఆత్మలు ఇంత విశ్రాంతిని దయచేసి వారి తలంపులు నెరవేర్చినట్లుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, ఈ మా మనవులను ఇంకా మా యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి తలంపులను ఉద్దేశం మీకు సమర్పించుతున్నాం. ప్రతి ఒక్క తలంపును ప్రభువా మీ చిత్తానుసారంగా మాకు దయచేసి ఒకరోజు మేము మీ యొక్క పరలోక విందులో నిలబడేటువంటి అర్హతను సాధించే భాగ్యం ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ గళములు హారమై నిలువని, నీ పదముపై పువ్వులై రాలని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. బ్రతుకునిచ్చినది నీవే, బాట చూపినది నీవే. బ్రతుకునిచ్చినది నీవే, బాట చూపినది నీవే. జీవనయానము సాధకమగుటకు గమ్యమైనది నీ కరుణ, రమ్యమైనది నీ స్మరణ. నీ కరుణలో కాంతినై విరియని, నీ స్మరణలో శాంతినై మురియని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఇవ్వాలి. సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయం అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజలను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యతను, శాంతిని మీ వరములుగా ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమును మరలా అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పునీత జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనం సువార్తల్లో వినట్లుగా అవివేకవతుల వలె కాక వివేకవత వలె ఈ భూలోకంలో జీవిస్తూ దేవునికి నిజమైన బిడ్డలుగా మన విశ్వాసం నిలబెట్టుకొని దానికి అనుగుణమైనటువంటి మంచి కార్యములు చేస్తూ ఆయన మహిమార్థము మన సమయాన్ని వెచ్చించినట్లయితే తన సమయములో మనల్ని తన చెంతకు చేర్చుకునే దేవుని కృప లభిస్తుందని విశ్వాసంతో ప్రభు ప్రార్థనలో వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించిడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించడి యేసు ప్రభు,
ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివేశ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము రక్షించుము. అప్పుడు అన్ని విషయములందు మేము మీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, సాగిద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనకు వలె సాగేదా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా.